లాలూ ప్రసాద్ యాదవ్ అంటేనే ఒక అవినీతి, అంటే దానా కుంభకోణమే కాదు అనేక కుంభకోణాలు చేశాడు. 2004 నుంచి 2009 వరకు ఈయన రైల్వే మంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో రాంచీ, పూరి హోటల్స్ లో, అంటే ఐఆర్టీసీ నిర్వహించినటువంటి హోటల్స్ లో వీళ్ళే కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలు జరిగాయి, కొంత అవినీతి జరిగిందని ఈయన మీద కేసులు నమోదైతే వాటిని సుజాత హోటల్స్ కి బదిలీ చేశారు. ఆ హోటల్స్ ని బదిలీ చేసిన దానికి గాను బదులుగా వీళ్ళు ఒక 3 ఎకరాలు చాలా విలువైనటువంటి భూమిని లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందినటువంటి ఒక బినామీ సంస్థ సొంతం చేసుకుంది. మళ్ళీ ఆ విషయంలో సిబిఐ దర్యాప్తు చేస్తే అవన్నీ నిజమని తేలింది. అప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు దీని మీద సిబిఐ షార్ట్ షీట్ అయితే నమోదు చేసింది. దాంతో ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 6, 11వ తారీఖుల్లో 2 దశల్లో 243 స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మరికొన్ని పార్టీలు అయితే మహాగఠబంధన్ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలకైతే సమాయత్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊహించిన షాక్ అయితే తగిలింది. ఈ సిబిఐ చేసినటువంటి ఈ షార్ట్ షీట్ వల్ల వీళ్ళు మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో హాజరయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే, ఈ అవినీతి అనేది 2017లో జరిగింది. ఇంకా ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఈ కేసు. అసలు సరైనటువంటి శిక్షలు పడట్లేదు ఎవరికి కూడా, ఈ అవినీతి చేసినటువంటి వారికి. అది ఎవరైనా కావచ్చు.